ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కేకే అని చెప్పి ఒక ఆయన సర్వే ఇచ్చాడు. 164 సీట్లు కూటమికి వస్తాయి, వైఎస్ఆర్సీపీ కేవలం 11 వస్తాయి అని చెప్పి ఆయన ఇచ్చిన సర్వే అనేది అప్పుడు రైట్ అయింది. ఆ తర్వాత ఆయన హర్యానా ఎలక్షన్కి సర్వే ఇచ్చాడు, అటర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు సర్వే ఇచ్చాడు, అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. చివరికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా సర్వే ఇచ్చాడు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక ఈ కేకే సర్వే ఆయన తమిళనాడుకి వెళ్ళాడు మొన్న. తమిళ్లో మాట్లాడుతూ తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి ఐదు అని చెప్పి ఆయన ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, ఆ తర్వాత ఏఐ టూల్స్ వాడుకొని ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ద్వారా తెప్పించుకున్న సర్వేలు, తర్వాత గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్స్, తర్వాత ఊహజనితంగా కొన్ని ఏ విధంగా ఉండబోతాయి అని చెప్పి ఇవన్నీ బేరీ చేసుకొని సర్వే ఇచ్చాడంట. ఆ సర్వేలో మళ్ళీ డిఎంకే దాదాపు అధికారంలో రాబోతుంది. 234 స్థానాల్లో 70 లక్షల ఓటర్లను టచ్ చేశారంట. వీళ్ళు 70 లక్షల ఓటర్లో టచ్ చేస్తే డిఎంకే 41.5%తో మళ్ళీ అధికారంలో రాబోతుందంట. ఏఐడిఎంకే 36.2%తోటి ప్రతిపక్షంలో ఉంటుందంట. టీవీకే విజయ్ 13.6% అనేది టీవీకే విజయ్కి అయితే బలమైన ఓట్ బ్యాంక్ అనేది తయారవబోతుందంట. ఇతను అంతే కష్టపడి పూర్తి స్థాయిలో గట్టిగా కానీ నించుంటే ఈయన డిఎంకేనైనా కొడతాడు, ఏఐడిఎంకేనైనా కొడతాడు. ఖచ్చితంగా ఈయన మాత్రం మంచి ఫోర్స్ సెకండ్ ఆప్షన్ ఇతనికైతే వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ రెండిట్లో పార్టీ అయితే కనుమరుగైపోయి పూర్తిగా ఇతనికి సెకండ్ ఆప్షన్ వచ్చింది ఈయన కానీ నించుంటే అని చెబుతూ ఇక్కడ త్రిష ఇష్యూ తీసుకొచ్చి, త్రిషకి అసలు విజయ్కి సంబంధం లేదు, విజయ్ ఆ త్రిష ఇష్యూ తోటి విజయ్కి పొలిటికల్ డ్యామేజ్ ఎటువంటిది కాలేదు. కాకపోతే పొలిటికల్గా విజయ్ డ్యామేజ్ అయింది ఎక్కడంటే ఆ కరూరు ఘటనలో మాత్రం డ్యామేజ్ అయ్యాడు. ఆ చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాల్లో విజయ్కి ఆ కరూరు ఘటన ద్వారా ఏదైతే 40 మంది పైగా తొక్కిసలాట్లో చనిపోయారు కదా, ఆ ఘటన ద్వారా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంత చెడ్డ పేరు అయితే వచ్చింది. అక్కడైతే కొంత ఓట్ బ్యాంక్ అనేది తగ్గే అవకాశం ఉంది. దాదాపు విజయ్ 12 జిల్లాల్లో అయితే మంచి ఓట్ బ్యాంక్ సంపాదించుకోబోతున్నాడు. మరీ చుట్టుపక్కల చెన్నై చుట్టుపక్కల అయితే విజయ్కి మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది. యూత్లో ఫస్ట్ టైం ఓటర్స్లో విజయ్ వైపే చూస్తూ ఉన్నారు అని చెప్పి మనోడు అక్కడికి వెళ్ళి తమిళనాడులో చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మీడియాను ఆహ్వానించి ధామ్ ధూమ్ అని చెప్పి పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున మాట్లాడాడు. ఎన్టీకే అని చెప్పి ఇంకోటి ఉంది, ఆ ఎన్టీకే 7.9% ఎంతో ఓట్ బ్యాంక్ వస్తుందంట. టోటల్గా అయితే మనోడు చెప్పేది ఏంటంటే డిఎంకేకి 41.5% వస్తుందంట. అంటే మళ్ళీ డిఎంకేనే అధికారంలో రాబోతుంది. ఇక్కడ నో సెకండ్ ఆప్షన్, ఖచ్చితంగా డిఎంకే అంటూ ఉన్నారు. మరి కొన్ని సర్వేల్లో చూస్తేనేమో ఈ డిఎంకేకి ఏఐడిఎంకేకి దాదాపు ఎడ్జ్ వచ్చేసింది. ఒక 10 సీట్లు 15 సీట్లు అనేవి ఏఐడిఎంకే కొట్టబోతుంది అని చెప్పి కొన్ని సర్వేలు అయితే ఉన్నాయి. విజయ్కి అయితే కొన్ని సర్వేల్లో 2 నుంచి 8 స్థానాలని ఇట్లా కొన్ని చూపిస్తున్నారు. విజయ్కి మహా అయితే 10 స్థానాలు చూపిస్తూ ఉన్నారు కొన్ని వాటిల్లో. కానీ ఓట్ పర్సంటేజ్ అయితే దాదాపు ఒక 10% దాకా అయితే విజయ్కి అయితే ప్రతి సర్వే చూపిస్తూ ఉంది. ఓట్ పర్సంటేజ్ విషయానికి వస్తే అధికారం అయితే విజయ్కి వస్తుందని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కానీ బహుశా మన దగ్గర పవన్ కళ్యాణ్ గారిని చూసాం కాబట్టి బహుశా ఆయన కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే టీడీపీ కోసం పెట్టిన పార్టీ ఇది. ఇక్కడ విజయ్ అంటాం ఆయన ఇండివిజువల్గా ఎదగాలని కోరుకున్న పార్టీ. ఆయన ఒకటే చెబుతున్నాడు, నేను అన్నీ వదులుకొని మీకోసం వచ్చాను, నాకు ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను, నేను మిమ్మల్ని వేరే వాళ్ళ జెండా మోపించను, నేను బలంగా నించుంటాను, నేను మీకోసం నించుంటాను 100%. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నన్ను ఎన్ని ఇబ్బంది పెట్టినా నేను మీతోనే ఉంటాను అని చెప్పి విజయ్ బలంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటారా, పూటకు ఒక మాట రోజుకు విధానం, టీడీపీకి ఎలా మేలు చేయాలని ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తుంది. కాబట్టి ఇద్దరిని కంపారిజన్ అస్సలు చేయకూడదు. విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి అస్సలు కంపారిజన్ అనేది అనవసరం. కాకపోతే ఈ కేకే చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే డిఎంకే అయితే అధికారంలో రాబోతుంది అని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. టీవీకే అయితే ఎమర్జ్ అవుతుందంట. సెకండ్ ఆప్షన్గా టీవీకే వచ్చే అవకాశం ఉంది. ఏ రోజుకైనా విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఇక్కడ కేకే చెప్తా ఉన్నాడు.